నమస్తే వ్యాస్, నేను సహస్ర. సో ఇవాళ మనతో పాటు చర్చలో మధు సార్ ఉన్నారు. ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, సమాజంలో నిజాలు అబద్ధాలు అనేవి చూస్తూ ఉంటాము. అసలు అబద్ధం అంటే ఏంటి సార్? నిజంగా అంతా అబద్ధమే. మరి నిజం అంటే ఏంటి? అబద్ధంగా అంది నిజం. అంటే దానికి మీరు అన్నది నిజమే, కానీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ ఎలా చూడాలంటారు? అంటే ఎలా చూడాలంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు ఉంటాయి. ఈ రెండు తడితే సౌండ్ వచ్చింది. మన నిజ జీవితంలో సుఖదుఖాలు సరిసమానంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో అవసరార్థం అబద్ధాలు చెప్తుంటారు. అంటే తన అవసరం తీర్చుకోవడం కోసం అబద్ధాలు చెప్తుంటారు. కాబట్టి ఈ అబద్ధాలు అనేవి మనిషిని ఎక్కడో ఒక చోట సందర్భంలో ఏదో ఒక సందర్భంలో చెప్తే ప్రతిసారి అబద్ధాలు చెప్తున్నారు అనుకో, మనం దొరికిపోయి వాడు అవతల వ్యక్తి దూరం అయిపోయేదానికి ఉంటుందన్నమాట. అసందర్భ అశాస్త్రీయ బూటకు మాటలన్నీ అబద్ధాలే. అసందర్భ అశాస్త్రీయ బూటకపు మాటలన్నీ అబద్ధాలే. తర్వాత మనకేం అంటే మాట తప్పను మడం తిప్పను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాడు? మాట తప్పను మడం తిప్పను అన్నాడు. ఈ ఒక్క మాటన్నా నిలబెట్టుకున్నాడా? నేను సింపుల్ చెప్తుండా, మద్య నిషేధం చేయకుండా నేను ఓట్లు అడగను అన్నాడు. ఇప్పుడు ఓట్లు అడుక్కుంటుండగా అది అబద్ధమేగా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండు? మద్య నిషేధం చేయకుండా నేను ఓట్లు అడగను అన్నాడు. ఇప్పుడు అబద్ధమైంది తేలిపోయిందిగా. అంటే అంతకుముందు నమ్మించాడు, అబ్బా జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాడు అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఓట్లు అడుగుతున్నాడా లేదా? అట్లా మొత్తం మద్య నిషేధం అని చెప్పినటువంటి మాట తప్పను మడం తిప్పను అన్న వ్యక్తి బ్రాండ్లు పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటుండగా ఇది బూటకపు మాటలు అబద్ధము అంటే. మరి మోసం అంటే ఏంటి సార్? మోసం అంటే అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించేదాన్ని మోసం అంటారు అన్నమాట. ఇప్పుడు అబద్ధాన్ని నిజమని నిరూపించడం, దీన్ని నిరూపించాలనుకోవడం ఇది మోసం అన్నమాట. ఇప్పుడు అడ్డగోలుగా అప్పులు చేసి అరకొరగా జనానికి ఇచ్చి అడ్డగోలుగా అప్పులు చేసిండు. ఎక్కడ ఎవరిని ఏడ తాకట్టు పెట్టిండో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి నేను అప్పులు ఇంత చేశాను, ఈ భూములు తాకట్టు పెట్టాను, ఈ కార్పొరేషన్లు తాకట్టు పెట్టాను, ఇదిగో ఈ బ్యాంకుల్లో ఇంత అప్పు తెచ్చాను, మీకు ఇంత ఇచ్చాను, అడ్డగోలుగా అప్పులు చేసి అరకొరగా జనానికి ఇచ్చి దీన్ని ఏమంటారమ్మా? మోసంగా ఏమంటారు? ధర్మకర్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏం చేయాలా? మోసగాడిగా మిగిలిపోయిందిగా, మోసకారిగా. నువ్వు ఓకే అమ్మా, మీరందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఇంత వచ్చింది, నేను జీతాలకి ఇంత ఇచ్చాను, నేను పింఛన్లకి ఇంత ఇచ్చాను, నేను డీబీటీ పథకాలకి ఇంత పెంచాను, నేను ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టాను, నేను ఇన్ని నిర్మాణాలకి ఇంత ఖర్చు పెట్టాను, కాబట్టి నాకు ఓటేయండి అని అడిగితే తప్పులేదు. కానీ ఇప్పుడు నీళ్ళు మోసమే కదా అది. అంటే ప్రజలకు చెప్పకుండా ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం ద్వారా ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ప్రజలకు పన్నుల రూపంలో కట్టిన డబ్బుకి ఇతనేంది? ధర్మకర్త. అర్థమవుతుందా? ఈ ధర్మకర్తే మోసకారు అయిపోయిందిగా. అసెంబ్లీలో 151 మంది పందుల సభలో మాట్లాడకూడదు. ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చినవుగా, నువ్వు పబ్లిక్లోకి వచ్చినప్పుడు చెప్పు, అమ్మా మీరందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఇంత వచ్చింది, ఈ డబ్బుని నేను ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఇంత ఖర్చు పెట్టాను, జీతాలకి ఇంత ఇచ్చాను, పింఛన్లకి ఇంత ఇచ్చాను, మీకు కొంత ఇచ్చాను, నేను కొంత నాకేసాను. చెప్పరాదా లెక్క? ఎవరెవరికి ఎంత ఇచ్చింది చెప్పొచ్చుగా, చెప్తే తేలిపోద్దిగా. అంటే నేను అదే చెప్తుండా, అబద్ధాన్ని నిజమని నమ్మించాలనుకోవడం దీన్ని మోసం అంటారన్నమాట. ఇలా మోసకారితనంతో జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కొంత ఇది మోసం చేయటమే కదా ప్రజల్ని. తర్వాత మరి ద్రోహం అంటే ఏంటి సార్? ద్రోహాన్ని ఏ విధంగా? జగన్మోహన్ రెడ్డికి ద్రోహానికి కేరా పడ్రాసు. ఎందుకంటున్నానంటే తను ఆపదలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆపదలో ఉన్నప్పుడు, చెంచులగూడ జైల్లో చెప్పకూడదు తింటున్నప్పుడు తోడబుట్టిన చెల్లి తన కోసం పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిందా లేదా? అవును. అక్కల చెల్లెళ్ళు ఇద్దరు తోడబుట్టిన చెల్లెళ్ళకి ఇద్దరికి ద్రోహం చేసిండా లేదా? ఒక తట్టు పినతండ్రిని చంపేసి గొడ్డలతో నరికి చంపి తోడబుట్టిన చెల్లెళ్ళకి ఇద్దరికి ద్రోహం చేశాడు కదా. కేరా పడ్రస్ ద్రోహిగా మిగిలిపోయింది కదా.
తల్లిని కూడా తరిమేసిండు కదా. ఇంకా ద్రోహం ఏం కావాలా? తండ్రి సంపాదించిన ఆస్తిలో, తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తిలో తోడబుట్టిన చెల్లెలు వాట అడిగినందుకో మేడ మీద గొంతు పెట్టి ఇంటికి వస్తే చంపేస్తానన్నాడు నువ్వేగా. అందువల్ల ఇది ద్రోహమే కదా. ఈ ద్రోహానికి మారుపేరు నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ద్రోహం అంటే అది నమ్మినోళ్ళని ఆపద సమయంలో మన వెంటి నిలబడిని మన అవసరం తీరిన తర్వాత వాళ్ళని పక్కకు నెట్టేస్తాం చూసావా, దాన్ని ద్రోహం అంటారు. భ్రాంతి అంటే ఏంటి మరి? అబ్బా భలేసినో మొక్కొచ్చినావు. భ్రాంతి అంటే 2 రకాలు ఉంటుందమ్మా. ఈ 2 రకాలంటే మనకు కలిగేది ఒక భ్రాంతి, అర్థమైందా? మరొక కలిగించేది భ్రాంతి. ఇప్పుడు మనకి భ్రాంతి కలగద్ది, మరొకరికి కలిగించేది భ్రాంతి. ఎలా అంటే ఇప్పుడు ఇంద్రజాలం మహేంద్రజాలం చూసావా? ఎక్కడికి బాదు, రూపాయి కాయను చూపిస్తాడు వాడు చేతిలో, చూపించి రూపాయి కాయను మనకి 700 రూపాయి కాయ అని అనిపిస్తుంది. మళ్ళీ అదే చేతిలోనే ఉంటుంది, అది ఇటు తిప్పుతాడు, ఇంక లేదని చూపిస్తాడు. అంటే భ్రాంతి, అంటే చేతిలో దాస్తాడు దాన్ని. ఇది ఇక్కడ ఉంది కదా, ఇలాంటి పొజిషన్లో ఇట్లా దాస్తాడు. తర్వాత నోట్లో నుంచి ఒక లింగం తీసేవాడు. ఎవరు? గంపనెత్తి బాబా ఉన్నాడు కదా కర్నూలులో, ఒక బాబా సాయిబాబా గంపనెత్తి బాబా అని ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేసాడు, నోట్లో నుంచి లింగం తీసేవాడు. వాడు లింగం తీసేవాడికి పెద్ద గుమ్మడికాయ తీయడానికి ఇబ్బంది ఏముందా? ఇప్పుడు దేవుడు అయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే చేతిలో కట్చీపు ఉంటుంది. వాడే ముందేం చేస్తాడంటే ఆత్మలింగం నేను తీస్తున్నాను అంటారనమాట. ప్రజల్ని ఆ భ్రాంతిలో పెట్టేస్తాడు. ఓహో అమ్మా స్వామి దేవుడు తీస్తాడు అనుకోండి. వాడు పక్కనే కట్చీపు ఉంటుంది ఇక్కడ. ఆ కట్చీపుతో ఏం చేస్తాడు, ముందు మంచినీళ్ళు తాగుతాడు, వాటర్ తాగుతాడు. వాటర్ తాగిన తర్వాత ఏం చేస్తాడు, ఈ కట్చీపులో ఉంటుంది ఏది ఆ ఆత్మలింగం అనేది చిన్న పీసు. దాన్ని ఏం చేస్తాడంటే మంచిలు తుడుచుకుంటే ఇట్లా తుడుచుకుంటా నోట్లోకి దోచేస్తాడు, 4 కింద పెట్టేస్తాడు. అప్పుడు ఇట్లా అంటాడు, అంటాడు, నోట్లోకి చేతిలో పడద్ది. సరే నువ్వు తీసినుగా అంత ఆత్మలింగం గుమ్మడికాయది అర్థమైందా? తర్వాత పుట్టపర్తి సత్యసాయిబాబు బాబు అన్నాడు, వాడిని కూడా పట్టుకున్నావు. శివం రోడ్లో ఆశ్రమం ఉన్నదనమాట. వాడు గాలిలో చైన్ తీసేవాడు. వాడు పుట్టపర్తి సత్యసాయిబాబా గాలిలో చైన్ తీసి పబ్లిక్ ఇసిరేసేవాడు. ఈ చొక్కా ఇది పెట్టే ఉండేదన్నమాట. ఈ లోపల ఉంటుంది అనమాట, ఈ స్ప్రింగ్ లాగా లోపల పెట్టుకొని ఉంటాడు అనమాట చైన్ అనమాట. ఇలా తిప్పతా దాన్ని ఏమంటాడంటే ఇట్ట అంటాడు, ఇట్టనంగా చేతిలోకి వస్తుంది చైను. సరే బంగారాన్ని గాలిలో తీసే మొగోడు, భారతదేశం ఇన్ని అప్పులు ఆడవాళ్ళకి అందరికి బంగారం అంటే మోజు కదా, కాబట్టి రోజు తీస్తూ ఉంటే ఎంత బంగారం వస్తుంది. ఇదంతా హస్తలాగం అంటారు. అంటే మనకి ఒక 3 నెలలు 90 రోజులు నువ్వు కానీ పోయినావు అనుకో, యాడికి పొట్టి శ్రీరామరావు విశ్వవిద్యాలయం ఉంటుంది అసెంబ్లీ పక్కన, ఆడ చూపిస్తారు ఇంద్రజాలం మహేంద్రజాలం. ఒక 2 సంవత్సరాల కోర్సు ఉంది, 3 సంవత్సరాల కోర్సు ఉంది. ఆడికి పోతే భ్రాంతి 2 అవుపడతాయి అన్నమాట. ఇప్పుడు మనం కలలు కంటాం, ఏంది ఇల్లు లెస్ అనమాట. అమ్మాయి అందంగా ఉంది, లవ్ చేస్తే మనకు పడద్దని అది భ్రాంతి అనమాట, కలలు కంటాం అనమాట. ఆమె ఇంకొకరు లవ్ చేస్తుంటుంది, కాబట్టి ఇది అంత భ్రాంతి, కలలు కంటుంటారు. కలలు కంఠం అనేది భ్రాంతి అనమాట. ఇది ఎదుటోళ్ళకి ఇంద్రజాలం మహేంద్రజాలం చెప్పిన ఈ 2 రకాలు అనమాట భ్రాంతి. మరి ఇందులో అదృష్టం అంటే ఏంటి? అదృష్టం అంటేనా భలే అడిగిన తల్లి, దీన్ని చెప్పమంట అద్భుతమైన డైలాగ్ చెప్తా. అదృష్టం అంటే ఏందో చెప్పనా, జగన్మోహన్ రెడ్డి మించిన అదృష్టవంతుడు ఎవరు లేరు. లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ 1000 కోట్లు సంబంధించిన అక్రమ ఛార్జ్ షీట్లు, 10ల సంఖ్యలో కేసులున్నా 10 ఏళ్లుగా ఎలా ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడా లేదా? అందుకనే ఒక పెద్ద ఆయన సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అని దావూద్ ఇబ్రహంతో పోల్చాడు జగన్ని. వాడు పిచ్చోడు. ఈ దావూద్ ఇబ్రహం గాడు పాకిస్తాన్ బారిపోయిండు 1-2 కేసులకి. 38 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 38 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, లక్షల కోట్ల అవినీతి చేసి. అదే దావూద్ ఇబ్రహం గాడు కూడా కానీ మహారాష్ట్రలో కానీ ఉండుంటే వాడు కూడా మహారాష్ట్రానికి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడని తన ఎక్స్పోస్ట్లో పెట్టుకున్నాడు. అంటే అదృష్టం ఉంటుందంటే అదే కదమ్మా. 38 కేసుల్లో 11 సిబిఐ కేసులు, దాదాపుగా 7-8 ఈడీ కేసులు, దాదాపు 146 నేరారోపణ కేసులు. అమ్మ నేనన్నది కదా, మా ఆయన అఫిడవిట్లో రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అఫిడవిట్ చూడండి, ఆయన అఫిడవిట్లో రాసుకొని ఉన్నాడు ఇవన్నీ. ఏదో ఎలక్షన్ అఫిడవిట్ ఇస్తారు కదా, అప్పుడు కేసులు అవినీతి అన్నీ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ తీసుకోండి, ఆయనే రాసుకున్నాడు. నా మీద ఇన్ని ఈడీ కేసులుండి, నా మీద ఇన్ని సిబిఐ కేసులుండి, నా మీద 146 నేరాభియోగాలు ఉన్నాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే.
లక్షల కోట్లు అవినీతి చేసినోడు అదృష్టవంతుడే కదా. రాష్ట్ర మంత్రి సీమన అదృష్టం అంటే అదేనమ్మా. మనం దొంగతనం చేసినా దొరతనం చేసినా ఏమో ప్రజలు నెత్తిని పెట్టుకున్నారు కదా, అంతకు మించి అదృష్టం ఏముందమ్మా. దురదృష్టవంతులు అంటే నీతిగా నిజాయితీగా బతకతా చివరికి తిండికి కూడా లేకుండా చచ్చిపోతారు చూసావా. ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నాడమ్మా, గుమ్మడి నరసయ్య అని తెలంగాణలో. పాపం 25 ఏళ్ళు ఎమ్మెల్యే అమ్మ ఆయన. 25 ఏళ్ళు ఎమ్మెల్యే, సొంత కొంప కూడా లేదు. ఇప్పుడు కూడా సైకిల్ మీద తిరుగుతుంటారు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే ఎట్ట తిరుగుతారు. ఇప్పుడు కవిత ఉందమ్మా, మన ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది కవిత గారు, సంపాదించుకుంటూ డబ్బులు వస్తాయి అన్నది. చేతికి పెట్టిన గడియారం ఎంత. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పేరాగాని చెప్పులు కూడా డబ్బులు లేవు కవితకి. ఇవాళ 200 కోట్లు ఇల్లు వచ్చింది, 200 ఎకరాల పొలం వచ్చింది, డైమండ్ వాచీలు వచ్చినాయి, అమ్మబడి అత్తేహారు జైలు కూడా వచ్చింది. అర్థమైందా. ఆ దురదృష్టవంతులు అంటే వీళ్ళు, అర్థమైందా. దురదృష్టవంతులు అంటే వీళ్ళు, అదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి, దురదృష్టవంతులు అంటే వీళ్ళు అనమాట. ఇప్పుడు గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు 25 ఏళ్ళు ప్రజల్లో ఉంటే వాళ్ళు కనీసం ఇల్లు లేకుండా సైకిల్ మీద పోతుంటే ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 1000 కోట్లు సంపాదించేస్తారు. ఇది దురదృష్టం అంటే. ఇంతకు మించి నన్ను అడగ. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు, చక్కటి విషయాలు చెప్పారు మా ప్రేక్షకుల కోసం. ధన్యవాదాలు. సత్యమేవ జయతే.